వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో బగారా అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనిని మనం చికెన్, మటన్, వెజ్ కుర్మా అన్నింటిలోకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ బగారా రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బగారా అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలంటే అచ్చంగా నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా, 7-8 లవంగాయలు, 4 ఇలాచి, 1 మరాఠీ మొగ్గ, 2 స్టార్ ఫ్లవర్స్, అలానే 2 బిర్యానీ ఆకులు, కొంచెం జాపత్రి, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ దినుసులన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ దినుసులు ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 5-6 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా రైస్ కూడా కడిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. మీకు కావాలంటే రైస్ 1 అవర్ ముందు కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 10 నిమిషాల ముందు రైస్ నానబెట్టి పెట్టాను. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 గుప్పెళ్ళు పుదీనా వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. బగారా రైస్కి పుదీనా ఎక్కువగా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రైస్ విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా రైస్ 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. అందువల్ల 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి రైస్ పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత కొంచెం పక్కకు పెట్టి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఇలా గిన్నెలో చేస్తున్నాను కదండి బగారా రైస్. మీకు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. రైస్ ఇలా సగం పైన ఉడికిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇంకొకసారి రైస్ మొత్తం కూడా కలుపుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ రైస్ మొత్తం కూడా బాగా ఉడికిపోయింది. అలానే వాటర్ కూడా ఏమీ లేవన్నమాట. పొడి పొడిగా ఉంది రైస్ కూడా. వేడివేడిగా బగారా అన్నం రెడీ అయిపోయింది. ఈ రైస్ ని మనం వెజ్, నాన్ వెజ్ కర్రీస్ అన్నింటిలోకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.